ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వింటున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎందరో గొప్ప గొప్పవారు జన్మిస్తారు, కానీ వారి జీవితం అనేది మరణముతోనే అంతమైపోతుంది. కానీ మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, పరిశుద్ధుడు, ఉన్నవాడు, అనువాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా ఈ లోకంలో లేదండి. ఆయన ఆదియు అంతము అయ్యున్న దేవుడండి. సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు. అటువంటి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మరి వాటన్నిటి నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచినటువంటి విధానంను బట్టే మనమందరం కూడా ఈ యొక్క ఈస్టర్ని జరుపుకుంటున్నాం. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన ముందు మరణము కూడా ఓడిపోయింది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషికి జీవ మరణములు అనేవి సర్వసాధారణమే. అయితే మరణము తర్వాత మరొక జీవితం ఉంటుంది. మరి ఆ యొక్క జీవిత పరమార్థాన్ని గ్రహించి ఎవరైతే క్రీస్తును తెలుసుకొని ఆయన కొరకు నిలబడగలుగుతారో దేవుడు వారిని బహు ఉన్నతముగా నడిపిస్తాడండి. మరి మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, మరి అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువును చంపాము అని ఆనందపడ్డారంట, ఎంతో సంతోషించారంట. కానీ ఆయన మృత్యుంజయునిగా తిరిగి లేచి మరణపు ముళ్ళును విడిచాడు. ఆమేన్. మనందరి కొరకు ఆయన తన యొక్క మహిమను, ఆ మహిమైశ్వర్యమును విడిచిపెట్టి మనుష్యుని పోలికలుగా ఈ లోకానికి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకండి శిక్షను తానే భరించి సిలువ వేయబడి మరణించి మరలా 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి మనకి మార్గాన్ని, జీవ మార్గాన్ని, నిత్య రాజ్యాన్ని, సత్య మార్గాన్ని ఆయన మనకి చూపించాడు. ఆయనని నమ్మిన మనలను కూడా ఆయన అలాగే లేపుతాడు. ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషికి మరణం ఉంటుంది, కానీ ఎవరైతే క్రీస్తులో జన్మిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ఆయన కుమారులుగా ఎవరైతే మార్చబడతారో వారందరినీ కూడా ఆయన మరలా తిరిగి లేపుతాడండి. అట్టి గొప్ప దేవుడు ఆయన. ఒకవేళ ఈ శరీరానుసారమైనటువంటి మరణం అనేది మనల్ని కృంగతీయవచ్చేమో, కానీ ఆత్మకు మాత్రము మరణం అనేది ఎప్పటికీ కూడా ఉండదు. ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని గ్రహిస్తారో వారు ఎంతగానో ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. నా బ్రతుకులో ఆశలు లేవు, శూన్యమే నాకు మిగిలింది అని నీవు అనుకుంటున్నావా? అయితే నీ జీవితానికి ఏమీ కాలేదండి. నీ జీవితంలో శత్రువులు నిన్ను చూసి ఆనందిస్తూ ఉండవచ్చు. నీకున్న శ్రమలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి వాళ్ళెంతగానో నిన్ను చూసి సంతోషిస్తూ ఉండవచ్చేమో, కానీ సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఉన్నతుడై ఉన్న దేవుడు, మృత్యుంజయునిగా తిరిగి లేచినటువంటి మన దేవాతి దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. ఎక్కడైతే నీవు అవమానాలు పొందుకున్నావో, ఎక్కడైతే నువ్వు నిందలను అనుభవించావో అక్కడే ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను హేళన చేసిన వారందరి ఎదుటే దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితం మారుతుందని ఆయన యందు గనక నీవు నమ్మిక ఉంచి విశ్వసించి ప్రార్థనలో గనక ఎదురు చూడగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను, ఉన్నత మేలులను జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. కాబట్టి నీ జీవితంలో జరిగించబోయే కార్యముల కొరకు ఆశతో ఎదురు చూద్దాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, సర్వకృపానిధి, మృత్యుంజయుడా, మృతిని గెలిచి తిరిగి లేచిన మా గొప్ప దేవా, సమస్తమైన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రార్పణలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, మరణపు ముళ్ళును విరచి మా కొరకు మృత్యుంజయునిగా తిరిగి లేచిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మాకున్నటువంటి పాప బంధకాలన్నింటిలో నుంచి కూడా మమ్మల్ని విడిపించి గొప్ప దీవెన, ఆశీర్వాదము, నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు నీ కృపనిచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా కొరకే తిరిగి
లేచినటువంటి విధానాన్ని, మీరు మా కొరకే చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని నా తండ్రి మేము ఇతరులకు కూడా తెలియచేస్తూ నీ యొక్క సువార్తను ప్రకటించుటకు, మీ యొక్క క్రియలను వివరించుటకు, మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యములను తెలివి చేయుటకు నా తండ్రి అట్టి కృపను, శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే యొక్క వాక్యంను వింటున్నారో వారందరి పట్ల గొప్ప కార్యములను, నూతన క్రియలను జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.